వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టైమ్. ఇవాల్టి వీడియోలో మరికొన్ని యూజ్ఫుల్ సెంటెన్సెస్ చూడబోతున్నాం. ఆ యూజ్ఫుల్ సెంటెన్సెస్ ఏంటి అంటే, మనం ఎప్పుడైనా సరే కమ్యూనికేట్ చేస్తూ ఉన్నప్పుడు నేను పాస్ట్లో నేను ఎక్కువ దూరం నడిచేవాడిని, లేదా నేను పాస్ట్లో సైకిల్ తొక్కేవాడిని, అంటే పాస్ట్ అంటే గతంలో నేను ఈ పని చేసేవాడిని, నేను ఎక్కువగా నడిచేవాడిని, లేదా నేను ఎక్కువగా స్వీట్స్ తినేవాడిని, ఇలా చెప్పాలనుకోండి. అలాంటప్పుడు మనం ఎలా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయాలో ఈ వీడియోలో చూడబోతున్నాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. అతను నా సైకిల్ తొక్కేవాడు అంటే గతంలో తొక్కేవాడు అంటేనే ఒకప్పుడు తొక్కేవాడు, అంటే ఇప్పుడు తొక్కట్లేదు. ఎలా చెప్పాలి? అతను. మీకు ఆల్రెడీ సెంటెన్స్ని ఫ్రేమ్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ మనం మ్యాక్సిమం సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తాం. ఇక్కడ అతను, సో హీ యూజ్డ్ టు రైడ్ మై బైసైకిల్. నెక్స్ట్, నేను 30 ఏళ్ల వయసులో చాలా దూరం నడిచేవాడిని. I used to walk long distances in my 30s. Is it clear? I used to అని చెప్పి తర్వాత మీరు V1 యూజ్ చేయాల్సి ఉంటుంది. V1 అంటే ఏంటి? వర్బ్ ఫామ్. అంటే వాక్, గో, టెల్, స్పీక్, సే, సిట్, ఇవన్నీ V1 ఫామ్స్ అన్నమాట. నెక్స్ట్, ఆమె తన స్నేహితులతో కలిసి బ్యాడ్మింటన్ ఆడేది, అంటే పాస్ట్లో ఆడేది. షీ యూజ్డ్ టు ప్లే బ్యాడ్మింటన్ విత్ హర్ ఫ్రెండ్స్. నెక్స్ట్, వాళ్ళు పండ్లను అమ్మేవారు. ఎస్, ట్రై చేయండి. ఇక్కడ వాళ్ళు, ఇక్కడ హీ షీ గురించి చెప్పట్లేదు, వాళ్ళు అని చెప్తున్నాం. సో ఏమొస్తుంది ఇక్కడ? దే. ఎస్, యూజ్డ్ టు. ఏం చేసేవాళ్ళు ఇక్కడ? అమ్మేవారు. అమ్మడాన్ని ఏమంటాం? సెల్. దే యూజ్డ్ టు సెల్ ద ఫ్రూట్స్. నెక్స్ట్, వాళ్ళు సినిమాలు చూసేవారు. గెస్ చేయండి. ఎస్, యు ఆర్ రైట్. దే యూజ్డ్ టు వాచ్ ద మూవీస్. This is about today's video. If you like this video, please do subscribe to our channel English Time. Thank you for watching.